మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టబోతున్నారని, దానికి సంబంధించినటువంటి ముహూర్తం కూడా ఖరారైందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్లోకి విజయసాయిరెడ్డి రాబోతున్నారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. విజయసాయిరెడ్డి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్లో ఇప్పుడు విజయసాయిరెడ్డి పేరు మళ్ళీ బలంగా వినపడబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సజ్జలే అన్నీ నడిపిస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మిగిలిన విషయాల్లో అన్నింటిలో కూడా ఆయనే ఇవాళ కూడా గతంలో ఎలా ఉందో ఇవాళ కూడా అన్నిటికీ ఆయనే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఆయనే సమాధానం చెప్తున్నాడు. సరే, విజయసాయిరెడ్డి గారి విషయం వచ్చేటప్పటికి సరే ఆయన ఈ మధ్యన రాజకీయంగా నేను పక్క తప్పుకుంటున్నాను, ఏది వ్యవసాయం చేసుకుంటున్నా అన్నాడు. ఈ మధ్యన కూడా ఏదో ఒక ట్విట్టర్లో పెట్టినట్టు ఆయన ఏది మొక్కలకి స్ప్రే చేస్తున్నట్టు. మరి ఇవాళ మళ్ళీ మధ్యలో వచ్చేసి ఏదో చెప్తున్నా అంటే అది అవుతుందా అవదా అనేది అనుమానం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని బట్టి చూస్తే ఒకసారి వద్దని పంపించిన తర్వాత అంత తేలిగ్గా మళ్ళా ఆయనకి అప్పచెప్తారనేది నేను అనుకుంటానికి అవకాశం తక్కువ. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఈయన స్టాండ్ అసలు ఏంటి, రాజకీయాల్లో ఉండడా లేకపోతే ఏంటి? మొన్న ఒక ట్విట్టర్లో ఒకటి చూసి అయింది, విజయసాయిరెడ్డి గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు, ఏదంటే రాజధాని రైతులకి న్యాయం చేయండి, వాళ్ళ ప్లాట్స్ ఇవ్వండి అని. సరే, అసలు రాజధాని రైతుల మీద విరుచుకుపడింది ఎవరు? రాజధాని రైతుల మీద అసలు ఇవన్నీ అడ్డగోలు కామెంట్స్ చేయించింది ఎవరు? దాంట్లో ఆ రోజున ఈ కామెంట్స్ చేసినప్పుడు వీటిలన్నిటికి కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం విజయసాయిరెడ్డి గారి కన్సర్న్లలోనే నడిచింది. ఈయనే దానికి ఇన్ఛార్జి. ఓకే. ఆ టైంలోనేమో రైతులే పనికిరారు, రైతులకి మోసం జరిగింది, ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, లక్షల కోట్లు అవినీతి జరిగిపోయిందని చెప్పేమో బురజిమ్మారు. 3 రాజధానులను సమర్థించారు, 3 రాజధానులు ఉండాలన్నారు. రాజధాని రైతుల మీద మహిళల మీద ఆవిడ పోరాటం చేస్తుంటే అడ్డగోలుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు, పోస్టులు పెట్టించారు, ట్రోలింగ్ చేశారు వాళ్ళని. ఇవాళ అకస్మాత్తుగా మళ్ళా ఎందుకని యూటర్న్ వచ్చింది? వాళ్ళ మీద జాలిపడి లేకపోతే వాళ్ళకి ఇమ్మని అడగటం. ఓకే, వాళ్ళకి ప్లాట్స్ ఫిజికల్గా ఇవ్వటంలో ఆలస్యం జరిగింది, అంతవరకు కరెక్టే. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కొంతమంది రైతులు ఒక 70 ఎకరాలు 80 ఎకరాలు అయిపోయింది, వాళ్ళు ఇవ్వలా. ఇవ్వనప్పుడు దాన్ని మళ్ళీ ఏది ల్యాండ్ పూలింగ్ కాకపోతే అవసరమైతే ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకోవాలనేది ఒక ఇది వచ్చింది. ఆ తర్వాత కొంతమంది ఇచ్చారు, ఆ మొత్తం ఇవాళ ఆ సీడ్ యాక్సిస్ రోడ్ అంతా పూర్తవుతుంది. అట్లా కొన్ని ఇష్యూస్ రావటం, తర్వాత దాంట్లో ఏంటంటే అనుకోని విధంగా కొన్ని ఈ ప్లాట్స్ ఇచ్చేటప్పుడు ఒకే ఊరాళ్ళకి ఒక చోట ఇవ్వాలా లేకపోతే వేరు చోట ఇవ్వాలా, వీళ్ళందరినీ కలిపి ఒక చోట పూల్ చేయాలా, ఇవన్నిటి ఈ చిన్న ఇష్యూస్ వీటిలన్నిటి మూలన కొంత కన్ఫ్యూజన్ వచ్చిందనేది నిజమే. దాని మూలన ఏంటంటే వాళ్ళకి ఫిజికల్గా ఇవ్వలేకపోయారు. నిజంగా అసలు ఫిజికల్గా ఇచ్చుంటే ఈ పాటికే అక్కడ ఏది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రైవేట్ వాళ్ళే చాలా స్పీడ్గా మొదలయ్యాయి. ఓకే. అయితే ఏంటంటే అది నార్మల్గా అక్కడున్న రైతులో లేకపోతే ఆ రోజు అమరావతికి సపోర్ట్ చేసిన వాళ్ళు, అమరావతి కోసం పోరాటంలో పాల్గొన్నాళ్ళు, అటువంటి వాళ్ళు అడిగితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది తప్ప అమరావతి మీద విషంగకి ఆ రోజున అమరావతి మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి 3 రాజధానులను సపోర్ట్ చేసి అమరావతి మహిళా రైతుల మీద మీరు ట్రోలింగ్ చేసి అటువంటి వ్యక్తి వాళ్ళ మీద సానుభూతి చూపిస్తాడంటే అది నమ్మశక్యం కాదు. అది అటువంటి వాళ్ళని ఏంటంటే ఇప్పుడు శకుని ఉన్నట్టుండి ధర్మరాజుగా మారాడంటే నమ్మడానికి లేదు. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళ మామూలుగానే వాళ్ళకి వాళ్ళ ఒక మైండ్ సెట్ ఒక విధంగా ఉంటుంది. ఆ మైండ్ సెట్ అప్పటికప్పుడు మారదు.
మరి ఈ సంవత్సరాలు 2 ఏళ్లలో ఏం మారిందో నాకైతే అర్థం కావట్లేదు. అది ఆయనది ఆయన విషయం అట్లా ఉంచితే దాంట్లో కూడా రాజకీయం కనపడుతుంది. ఎలా సార్? రైతుల మీద మీరు చేసే సానుభూతిలో కూడా గవర్నమెంట్ ఏదో చేయలేదనే విధంగా మీరు రైతులకి ప్రొజెక్ట్ చేద్దామనే అక్కడ కూడా ఒక కుట్రపూరిత మనస్తత్వం కనపడుతుంది తప్ప వాళ్ళ మీద సానుభూతి కాదు, వ్యూహం ఉందంటారు. దాంతోపాటు ఆయన ఎప్పుడైతే ఆ ట్వీట్ చేశాడో దాంతో ఒకటి కూడా పెట్టాల్సింది ఆయన. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది ఏది రాజధాని ఎప్పుడు శాశ్వతంగా అదేది ఒకటి, అట్లాగే ధర్మాన్ని మాట్లాడింది, వీటిలన్నిటి మీద కూడా ఆయన కామెంట్ చేయాల్సింది. లేదు ఇక్కడ రైతులు 34,323 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, వాళ్ళు ఇవ్వటం వల్లనే రాజధాని ఏర్పడింది, రూపాయి ఖర్చు పెట్టకుండా అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఏర్పడింది, దానిలో ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సో ఇటువంటప్పుడు ఇది ప్రజాధనం, దీని మీద మళ్ళీ మీరు కామెంట్ చేయకూడదు. అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతినే మనం సపోర్ట్ చేయాలి, అంతేగాని వేరే విధంగా కాదు. విశాఖపట్నం తీసుకుంటే దాన్ని విశాఖపట్నం ఫైనాన్స్ క్యాపిటల్గా డెవలప్ చేయండి, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి, గూగుల్ డేటా సెంటర్స్ లాంటివి వస్తున్నాయి, అట్లాగే మీకు ఆ దగ్గరలోనే స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఆశలార్ మిట్టలు, కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశాలు, ఆ ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి అక్కడ. అట్లాగే రాయలసీమ చూస్తే అక్కడ సోలార్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. అలాగే ఇక్కడ ఏది కియా మోటార్స్ లాంటి అటువంటి వాటికి అటువంటి ఇవి వస్తున్నాయి. అట్లాగే హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది అక్కడ ఏది రాయలసీమ. సో ఆ విధంగా డెవలప్ చేయండి అని అట్లాగా బ్రాడ్గా ఆలోచించాలి కానీ ఆ విధమైన సజెషన్స్ ఏమి ఇవ్వకుండా ఏదో ఇక్కడ అమరావతిలో చేయాల్సింది ఏదో ప్రభుత్వం చేయలేదు అని అనుకునే విధంగా ట్వీట్ చేయటం అనేది దాంట్లో కూడా రాజకీయం కనబడుతుంది నాకు. సో రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకుంటే శుభ్రంగా తీసుకుని ప్రజలకు అనుకూలంగా ప్రజలకి ఏదైతే మంచిదో అటువంటి సజెషన్స్ ఇస్తే మంచిది తప్ప మధ్య మధ్యలో వచ్చి ఇట్లా ఏదో రాజకీయం చేస్తే దాన్ని ప్రజలు గుర్తించరు, దాని మూలం పెద్ద ప్రయోజనం కూడా లేదు. అది నా ఉద్దేశం ఆయన మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.